మీరు ఇంట్రాడే ట్రేడింగ్ నేర్చుకోవాలి అనుకుంటే మాత్రం మీకు ఎలాంటి నాలెడ్జ్ లేకపోయినా ప్రాబ్లం లేదు. మీరు ముందుగా అయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తే ఈ రోజు నుంచి నేను ఇంట్రాడే ట్రేడింగ్ కంప్లీట్గా ఓన్లీ ఇంట్రాడే ట్రేడింగ్ రిలేటెడ్గా అయితే ఒక ఫ్రీ కోర్స్ అనేది నేను స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఇందులో బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్లో మీరు ఇంట్రాడే ట్రేడింగ్ ఎలా చేయాలి, ఎక్కడ బై చేయాలి, ఎక్కడ సెల్ చేయాలి, మీరు ఎలాంటి రూల్స్ ఫాలో అవ్వాలి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తాను. సో లేట్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఈ ఛానల్కి అయితే మీ యొక్క సపోర్ట్ అనేది తప్పకుండా ఇవ్వండి. ఫ్రెండ్స్, ముందుగా మనం అసలు ఇంట్రాడే ట్రేడింగ్ అంటే ఏంటి? ఇంట్రాడే ట్రేడింగ్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఈరోజు బై చేయడం అండ్ ఈరోజే సెల్ చేయడం. అంటే ఎగ్జాంపుల్గా మీరు మార్నింగ్ బై చేశారనుకోండి, ఈవినింగ్ సెల్ చేయాలి. మరి ఏ టైంలో బై చేయాలి, ఏ టైంలో సెల్ చేయాలి అంటే మార్కెట్ ఓపెనింగ్ ఎంతకి ఇస్తుందండి? 9:15కి ఓపెన్ అవుతుంది. సో 9:15కి ఓపెన్ అయిన తర్వాత 9:15 నుంచి 3:30కి క్లోజ్ అవుతుంది. బట్ 3 అనుకోండి మీరు, ఓకేనా? మరి 3:30 వద్దు, 3 అనుకోండి. సో 9:15కి ఓపెన్ అవుతుంది, 3కి క్లోజ్ అవుతుంది అనుకోండి. జనరల్గా అయితే 3:30కి క్లోజ్ అవుతుంది, ఓకేనా? సో ఇప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే మీకంటూ ట్రేడింగ్ చేయాలంటే ఒక స్ట్రాటజీ ఉండాలి. ఇది తప్పనిసరి అండి. ఏదో బ్లైండ్ ట్రేడింగ్, గ్రీన్ క్యాండిల్స్ కనిపించాయని చెప్పి బై చేశాను, రెడ్ క్యాండిల్స్ కనిపించాయని చెప్పి సెల్ చేశాను అంటే స్టాక్ మార్కెట్లో మీరు సక్సెస్ అవ్వడం, డబ్బులు సంపాదించడం అనేది చాలా కష్టం. మీ క్యాపిటల్ మొత్తం, క్యాపిటల్ అంటే ఏంటంటే మీరు తీసుకొచ్చే మనీ ఏదైతే ఉంటుందో అది 10,000, 20,000, 50,000, 1 lakh, వాట్ ఎవర్, ఆ మనీ మొత్తం కూడా మీరు స్టాక్ మార్కెట్లో నష్టపోతారు. ఇది నిజం. స్టాక్ మార్కెట్లో డబ్బులు వస్తాయి అనేది ఎంత నిజమో నష్టపోతారనేది కూడా అంతే నిజం. సో ఈ రెండింటిని మీరు యాక్సెప్ట్ చేయగలిగితేనే మీరు స్టాక్ మార్కెట్లోకి రండి. ఇది మళ్ళీ చెప్తున్నాను, ఓన్లీ డబ్బులు సంపాదిస్తున్నాను, నేను సోషల్ మీడియాలో చూశాను అంటే మాత్రం కుదరదు, ఓకేనా? సో ఇంట్రాడే ట్రేడింగ్ అంటే సింపుల్గా చెప్పాలంటే మార్నింగ్ మార్కెట్ 9:15కి ఓపెన్ అవుతుంది కదండి. సో మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మీరు బై చేసుకోవచ్చు. మార్కెట్ క్లోజింగ్ టైం 3:30 బిలో మీరు సెల్ చేయాల్సి ఉంటుంది. ఓన్లీ బై సెల్ మాత్రమే అవుతాయి అంటే లేదు, మీరు ముందుగా సెల్ చేసి తర్వాత బై చేయొచ్చు. మరి బై ఎప్పుడు చేస్తాము, సెల్ ఎప్పుడు చేస్తాము? ఫర్ ఎగ్జాంపుల్గా ఒక పర్టికులర్ స్టాక్, ఏదో ఒకటి ABC అని ఒక స్టాక్ ఉంది, అది పెరుగుతుందని మీకు తెలుసు అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు? బై చేస్తారు. మీరు అనుకున్న టార్గెట్ వచ్చిన తర్వాత సెల్ చేసుకుంటారు, బట్ బిఫోర్ 3:30, ఓకే? మరి సెల్ ఎప్పుడు చేస్తాం? ఒక స్టాక్ ఉంది, ఆ స్టాక్ ఈరోజు ఫాలో అవుతుంది అనుకోండి. ఫాలో అవుతుందని మీకు ఎలా తెలుస్తుంది అంటే స్టాక్ మార్కెట్లో నాలెడ్జ్ ఉన్నప్పుడు, ప్రతిరోజు కూడా మీరు మార్కెట్ని ఫాలో అయినప్పుడు అప్పుడు మీకు అర్థమవుతుంది. మినిమం ఎక్స్పీరియన్స్ ఒక 1 year 2 years వచ్చేంత వరకు కూడా మీరు బ్లైండ్గా అయితే ట్రేడింగ్స్ చేయకూడదు. వన్స్ మీకు ఎక్స్పీరియన్స్ వచ్చింది, ఒక స్టాక్ ఈరోజు ఫాలో అవుతుందని మీకు అనిపిస్తుంది, దానికి రీజన్ ఏదైనా కావచ్చు, స్టాక్ రిలేటెడ్గా ఏదైనా ఇంపార్టెంట్ నెగిటివ్ న్యూస్ అవ్వచ్చు, రిజల్ట్స్ బాగాలేకపోవడం అవ్వచ్చు, టెక్నికల్గా వీక్ అవ్వచ్చు. సో వాట్ ఎవర్ రీజన్ ఏదైనా సరే ఈరోజు ఫాలో అవుతుంది అన్నప్పుడు మీరు ఏం చేస్తారు? ముందుగా సెల్ చేసుకుంటారు, తర్వాత మార్కెట్ క్లోజ్ అయ్యే టైం లోపల బై చేసుకుంటారు. సో ఇక్కడ సెల్ చేయాలంటే మన దగ్గర స్టాక్స్ ఉండాలా? అవసరం లేదు. మీరు బై ఎలా చేస్తారో సెల్ కూడా అలానే చేయొచ్చు. నేను కంప్లీట్ డెమోస్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఇంట్రాడే ట్రేడింగ్ అంటే సింపుల్గా చెప్పాలంటే మార్నింగ్ బై చేయడం, ఈవినింగ్ సెల్ చేయడం, లేదంటే మార్నింగ్ సెల్ చేయడం, ఈవినింగ్ బై చేయడం, ఏదైనా సరే 9:15 to 3:30 మధ్యలో అయితే జరగాలి. సో మీకు సింపుల్గా ఇంట్రాడే ట్రేడింగ్ అంటే అర్థమైంది కదండి. ఇప్పుడు ఇంట్రాడే ట్రేడింగ్ అసలు ఎలా వర్క్ అవుతుంది అనేది చూద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ABC అని ఒక స్టాక్లో బై చేయాలనుకున్నారు. ఎక్కడ బై చేస్తారు? 100 రూపీస్లో బై చేస్తారు. 100 షేర్స్ని బై చేస్తారు. అంటే ఇక్కడ కంప్లీట్గా మీకు ఎంత క్యాపిటల్ కావాలి? 10,000 కావాలి. ఫర్ ఎగ్జాంపుల్గా కొంతమంది బ్రోకర్స్, ఏంజెల్ వన్, ఎల్ఎస్ బ్లూ, అప్ స్టాక్, జిరోదా, వీళ్ళు ఏం చేస్తారంటే 5 times మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. అలా ఇచ్చారనుకోండి 10,000 మీరు పే చేయాల్సిన అవసరం లేదు. బట్ నేను దాన్ని సపరేట్ టాపిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి ప్రజెంట్ మీకు ఇంట్రాడే బేసిక్ అర్థం అవ్వాలని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు 100 రూపాయల్లో బై చేయాలనుకుంటే, ఒక షేర్ ప్రైస్ అనేది 100 రూపాయలు ఉండి మీరు 100 షేర్స్ బై చేయాలనుకుంటే మీకు 10,000 రూపీస్ క్యాపిటల్ కావాలి. ఇప్పుడు మీరు 9:15 తర్వాత ఎగ్జాంపుల్గా 9:30 తీసుకుందామండి. 9:30కి మీరు 100 రూపీస్లో బై చేసుకున్నారు, ఓకేనా? 2 o'clock ఇట్లా అయిందండి. 2 o'clock అయ్యేసరికి ఆ 100 రూపీస్ కాస్త 105కి వెళ్ళింది,
ఓకే, 100 రూపీస్లో మీరు బై చేసింది 105కి వెళ్ళింది. ఇక్కడ మీ యొక్క ప్రాఫిట్ ఎంత అండి? 500 రూపీస్. ఎలా? 100 షేర్లు బై చేశారు, 100 రూపాయల్లో బై చేశారు, 5 రూపీస్కి పెరిగింది కదా. సో ఈ 100 మల్టిప్లై 5 చేయండి, 500 రూపీస్ మీ యొక్క ప్రాఫిట్ అవుతుంది. ఇది బాగుంది కదా, ప్రాఫిట్ అనేసరికి హ్యాపీగా అనిపించింది. ఇప్పుడు దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. మీరు సేమ్ ఆ ఏబీసీ అనే స్టాక్లో 100 రూపాయలు బై చేస్తే మార్కెట్ క్లోజ్ అయ్యే టైంలోకి 95 రూపీస్కి వెళ్ళింది. అంటే 100 రూపాయలు మీరు బై చేశారు, కానీ 95కి వెళ్ళింది. సో ఇక్కడ ఎంత లాస్ అయ్యారు? 5 రూపీస్ లాస్ అయ్యారు. ఓకేనా, 330 లోపల మీరు క్లోజ్ చేసేయాలి కదా. మీరు లాస్లో ఉన్న ప్రాఫిట్ ఉన్న క్లోజ్ చేయాల్సిందే. సో మార్కెట్ క్లోజింగ్ టైం బిఫోర్ మీరు సెల్ చేసే టైంకి 95లో ఉంది, అంటే ఇక్కడ 5 రూపీస్ లాస్ అయ్యారు. ఓకేనా, సో 100 మల్టిపుల్ 5 చేస్తే ఎంత? 500 రూపీస్ లాస్ అయ్యారు. సో నేను చెప్పింది మీకు అర్థమైందా? ప్రాఫిట్ అయినా లాస్ అయినా ఈక్వల్గానే ఉంటాయి. ఇక దానికి సంబంధించి ఈ రిస్క్ రివార్డ్ రేషియోకి సంబంధించి నేను డీటెయిల్డ్ వీడియో అనేది ఫర్దర్గా ఎలానో చేస్తాను అనుకోండి. సో బేసిక్స్ అయితే మీరు అర్థం చేసుకోండి. ఇంట్రాడే ట్రేడింగ్లో ప్రాఫిట్ ఎలా అయితే వస్తుందో లాస్ కూడా అలానే వస్తుంది. సో ఎంత ప్రాఫిట్ రావాలి, ఎంత లాస్ రావాలి అనేది మన చేతిలోనే ఉంటుంది. సో మీకు అర్థమైంది కదా. ఇప్పుడు చాలా మందికి ఉండే డౌట్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ అంటాం. ఇన్వెస్ట్మెంట్లో ఏం చేస్తారు? లాంగ్ టర్మ్కి హోల్డ్ చేసుకుంటారు. సో ఇంట్రాడే ట్రేడింగ్ డిఫరెంట్, ఇన్వెస్ట్మెంట్ డిఫరెంట్. ఇంట్రాడే ట్రేడింగ్లో ఈరోజే బై చేస్తాం, ఈరోజే సెల్ చేస్తాం. కానీ ఇన్వెస్ట్మెంట్లో ఈరోజు మీరు బై చేసుకుంటే కంపెనీ ఉన్నంత వరకు లైఫ్ టైం మీరు హోల్డ్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా అండి? మరి ఇంట్రాడే అనేసరికి ఈరోజు బై, ఈరోజు సెల్ చేస్తాం కదా. ఇన్వెస్ట్మెంట్లో డెలివరీలో మనం బై చేస్తాం. సో డెలివరీలో బై చేశారు అంటే దానికి అర్థం ఏంటంటే లైఫ్ టైం మీరు హోల్డ్ చేయొచ్చు. కంపెనీ ఉన్నంత వరకు కూడా మీరు హ్యాపీగా ఆ షేర్స్ని హోల్డ్ చేయొచ్చు. కానీ ఇంట్రాడేలో హోల్డ్ చేయగలమా? చేయలేము. మీరు సెల్ చేయకపోతే మీ బ్రోకర్ ఎవరైతే ఉంటారో, ఇక్కడ బ్రోకర్ అంటే మీకు ఒక డీమెట్ అకౌంట్ అనేది తప్పకుండా అవసరం కదా. సో ఏంజెల్ వన్, ఎల్ఎస్ బ్లూ, అప్స్టాక్ వీళ్ళందరూ కూడా ఫ్రీగా మీకు డీమెట్ అకౌంట్స్ ఇస్తుంటారు కదా. సో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఎప్పుడైతే మీరు సెల్ చేయరో 330 లోపల వాళ్ళు క్లోజ్ చేసేస్తారు పొజిషన్స్. అయితే ఇక్కడ మీరు ఇంకొక విషయం కూడా ఆలోచించాల్సింది ఏంటంటే మీరు బై చేసి పొజిషన్స్ క్లోజ్ చేయకపోతే మీ బ్రోకర్ ఎవరైతే ఉంటారో తను కూడా పొజిషన్స్ని క్లోజ్ చేస్తారు, బట్ ఎక్స్ట్రా ఛార్జెస్ పడతాయి. సో అందుకే మీరు బై చేస్తారంటే మీరే మీ పొజిషన్స్ని క్లోజ్ చేయాలి. పొజిషన్ క్లోజ్ చేయడం అంటే ఏంటి? మళ్ళీ బై చేస్తే సెల్ చేశారు అంటే పొజిషన్ క్లోజ్ అయింది, సెల్ చేస్తే బై చేశారంటే పొజిషన్ క్లోజ్ అయింది. ఓకేనా, సో మీకు అర్థమైంది కదా. ఏదేమైనా సరే ఇంట్రాడేలో 330 లోపల మన యొక్క పొజిషన్ అనేది క్లోజ్ అయిపోతుంది. కానీ డెలివరీలో బై చేస్తే లాంగ్ టర్మ్లో మీరు హోల్డ్ అయితే చేయొచ్చు. 1 ఇయర్, 2 ఇయర్స్, 5 ఇయర్స్ మీకు నచ్చినప్పుడు అమ్ముకోవచ్చు. సో మీకు ఆ డిఫరెన్స్ అయితే అర్థమైంది కదండి. ఇంకొక విషయం ఏంటంటే ఇంట్రాడే ట్రేడింగ్లో రిస్క్ అనేది హైలో ఉంటుంది, రివార్డ్ కూడా హైలోనే ఉంటుంది. ఒక్క రోజులో మీరు కోటీశ్వరుడు అవ్వచ్చు, బెచ్చుగాడు కూడా అయిపోవచ్చు. కానీ లాంగ్ టర్మ్కి వచ్చేసరికి ఏంటి? సేఫ్ ఉంటుందన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఒక స్టాక్ ఈరోజు ఫాల్ అయినా సరే రేపు రైజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి కదా. సో మీరు భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఇంట్రాడేలో ఈ రోజే ఏదో ఒకటి తేలిపోవాలి, ప్రాఫిటా లాసా ఏదైనా సరే మార్కెట్ క్లోజ్ అయ్యే టైం లోపల డిసైడ్ అయిపోవాలి. సో మీకు అర్థమైంది కదా. మరి ఎక్కువ మంది కూడా ఇంట్రాడే ట్రేడ్ చేయడానికి ఎక్కువ ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తారు? ఇంట్రాడే ట్రేడింగ్ అంటే చాలామంది ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే స్మాల్ క్యాపిటల్తో మీరు ట్రేడింగ్ చేయడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక 5,000 రూపాయలు, 1000 రూపాయలు ఉన్నా సరే మీరు ట్రేడింగ్ చేసుకోవచ్చు. అండ్ మీకు డైలీ ప్రాఫిట్స్ అనేవి మీరు ట్రై చేయొచ్చు. అంటే మీకు మంచి ఎక్స్పీరియన్స్ మార్కెట్లో వచ్చిందంటే డైలీ కూడా మీరు ప్రాఫిట్స్ ఎర్న్ చేసే అవకాశాలు అనేవి ఉంటాయి. సో అందుకే ఇంట్రాడే ట్రేడింగ్కి చాలామంది ఎక్కువగా ఇష్టపడతారు. సో ఫస్ట్ వన్, స్మాల్ క్యాపిటల్, తక్కువ డబ్బులు ఉన్నా సరే మీరు ట్రేడింగ్ చేయొచ్చు అండ్ డైలీ ప్రాఫిట్స్ అనేవి మీరు ట్రై చేయొచ్చు. మీకు నాలెడ్జ్ ఉంది అన్నప్పుడు షార్ట్ టర్మ్ ప్రైస్ మూవ్మెంట్స్ను కూడా మీరు క్యాప్చర్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది కాబట్టి. సో అందుకే ఇంట్రాడే ట్రేడింగ్ అనేది ఎంత రిస్క్ అయినా సరే చాలా మంది కూడా ఇంట్రాడే ట్రేడింగ్ చేయడానికే ఎక్కువగా అయితే ఇష్టపడుతూ ఉంటారు. అయితే ఫ్రెండ్స్, ఇంట్రాడే ట్రేడింగ్ చేసేటప్పుడు మీరు తప్పకుండా కొన్ని ఇంపార్టెంట్ రూల్స్ అయితే ఫాలో అవ్వాలి. ఫస్ట్ వన్ ఏంటంటే సేమ్ డే అదే రోజు మీరు స్క్వేర్ ఆఫ్ కంపల్సరీ చేయాలి. స్క్వేర్ ఆఫ్ అంటే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. బై చేస్తే సెల్ చేయాలి, సెల్ చేస్తే బై చేయాలి. ఏదైనా సరే మార్కెట్ ఓపెనింగ్ నుంచి క్లోజింగ్ టైం లోపలే జరిగిపోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే స్టాప్ లాస్. 100% మీరు స్టాప్ లాస్ని ఫాలో అవ్వాలి. మీరు ఒక ఇంట్రాడే ట్రేడర్ అయితే స్టాప్
స్టాప్ లాస్ని ఫాలో అవ్వకపోతే మీరు ఇంకా లాసుల్లోకి వెళ్ళిపోతారు. సో తప్పకుండా మీరు స్టాప్ లాస్ని అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్, హై వోల్టాలిటీ స్టాక్స్లో మాత్రం మీరు ఇంట్రాడే ట్రేడింగ్ చేయండి. కొన్ని స్టాక్స్లో వోల్టాలిటీ ఉండదు, అలాంటి స్టాక్స్లో మీరు ట్రేడ్ చేయడం వల్ల ఎలాంటి యూజ్ ఉండదు. హై వోల్టాలిటీ స్టాక్స్లో మాత్రమే మీరు ట్రేడింగ్ అయితే చేయాలి. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, ట్రేడింగ్లో ఎమోషనల్గా మీరు ట్రేడింగ్ చేయకూడదు. మీకు ఎక్కువ ప్రాఫిట్స్ వస్తున్నాయి కదని చెప్పి ఆశపడకూడదు, రావట్లేదు కదని చెప్పి బాధపడకూడదు, లేదంటే ఇక్కడ నుంచి మార్కెట్ ఫాలో అయిపోతుందా, రైజ్ అయిపోతుందా, ఇలా ఎమోషనల్గా మీరు ట్రేడింగ్స్ అనేవి చేయకూడదు. అండ్ ఫైనల్గా ఏంటంటే, ప్రాపర్గా స్ట్రాటజీ అనేది మీకంటూ ఒకటి ఉండాలి. ప్రాపర్గా స్ట్రాటజీ లేకుండా మాత్రం మీరు ఇంట్రాడే ట్రేడింగ్ అనేది అస్సలు చేయకూడదు. మరి ఇంట్రాడే ట్రేడింగ్ అనేది ఎవరు చేయకూడదు? మీకు ఇప్పుడు నాలెడ్జ్ ఉంటే మీరు హ్యాపీగా ట్రేడింగ్ చేయొచ్చు, కానీ ఎవరు చేయకూడదు అంటే బిగినర్స్ వితౌట్ లెర్నింగ్. మీకు స్టాక్ మార్కెట్ పై నాలెడ్జ్ లేదు, ఇంట్రాడే ట్రేడింగ్ అంటే ఏం తెలియదు, మీరు ట్రేడింగ్ చేయకూడదు. ఫుల్ టైం జాబ్ ఉన్న వాళ్ళు కూడా ట్రేడింగ్ చేయకూడదు. ఎందుకంటే మార్కెట్లో టైం స్పెండ్ చేయకుండా ఎవరో ఏవో టిప్స్ ఇచ్చారో ఫాలో అవుతాను అంటే చాలా కష్టం. కాబట్టి మీరు కూడా మీ ఫ్రీ టైంలో మాత్రమే చేయొచ్చు, కానీ ఫుల్ టైం జాబ్ ఉంది, మీరు జాబ్ చేస్తూ ట్రేడింగ్ చేస్తేనే సరే చాలా రిస్క్ అయితే ఉంటుంది. ఎవరికైతే తక్కువ టైంలోనే రిచ్ అయిపోవాలని మైండ్ సెట్ ఉంటుందో వాళ్ళు కూడా ఇంట్రాడే ట్రేడింగ్ చేయకూడదు. ఇది చాలా చాలా రిస్క్, మీరు జీరో అయ్యే అవకాశాలు అనేవి ఇక్కడ ఉంటాయి. సో అందుకే చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. ఇక ఫైనల్గా డిసిప్లిన్. ఎవరికైతే డిసిప్లిన్ లేకుండా ట్రేడింగ్ చేస్తారో వాళ్ళు అస్సలు చేయకూడదండి. ఎందుకు అంటే, మీరు ఈరోజు లాస్ అవ్వచ్చు, బట్ రేపు ప్రాఫిట్ రావచ్చు. కానీ చాలామంది ఏం చేస్తారంటే డిసిప్లిన్ ట్రేడింగ్ చేయరు, ఓవర్ ట్రేడింగ్ చేస్తారు. ఇప్పుడు లాస్ అయినా మళ్ళీ రివెంజ్ ట్రేడింగ్లు చేస్తారు, అంటే ఈ లాస్ని కవర్ చేయాలని ప్రయత్నిస్తారు, ఓవర్గా ఎక్కువ క్వాంటిటీ బై చేస్తారు. సో ఇలా చాలామంది చేస్తారు. బట్ ఫ్రెండ్స్, మీరు రిస్క్ మేనేజ్మెంట్ ఫాలో అవుతూ డిసిప్లిన్గా మాత్రమే ట్రేడ్ చేయాలి. డిసిప్లిన్గా ట్రేడ్ చేయకపోయిన వాళ్ళు ఇంట్రాడే ట్రేడింగ్ చేయకూడదు. సో మీకు అర్థమైంది కదండి. ఫైనల్గా ఒకటే అడ్వైజ్ అండి, ఇంట్రాడే ట్రేడింగ్ని మీరు గ్యాంబ్లింగ్లా చూడొద్దు. ఇది ఒక స్కిల్, డిసిప్లిన్, రిస్క్ మేనేజ్మెంట్గా మీరు చూసిన రోజు ఇక్కడ నుంచి మీరు డబ్బులు అనేవి సంపాదిస్తారు. సో ముందుగా మీరు నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి, స్మాల్ క్యాపిటల్తో మీరు ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేయండి. సో ఫ్రెండ్స్, మీకు అర్థమైంది కదండి. ఇది ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. ఇంట్రాడే బేసిక్స్ ఇంకా కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ అనేవి మన ఛానల్ నుంచి రెగ్యులర్గా వస్తాయి. ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.